We thank God for this opportunity He has given to us to study His word and meditate His word. తన వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. As we know, we are studying the book of Malachi, the last book of the Old Testament. మనందరికీ తెలిసిన రీతిగా పాత నిబంధనలో చివరి పుస్తకమైన మలకీ గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. So far we have completed 2 chapters. There are still 2 more chapters to meditate. ఇప్పటి వరకు 2 అధ్యాయాలు ముగించుకున్నాం. మరో 2 అధ్యాయాల ధ్యానాలు మిగిలి ఉన్నాయి. We are meditating the 3rd chapter. 3వ అధ్యాయాన్ని మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం. As a reminder, let me tell you about the outline of this chapter 3. ఈ 3వ అధ్యాయ విభజనని మరోసారి మీకు జ్ఞాపకం చేస్తాను. The first 6 verses tells about the ministry of Jesus Christ, the Messiah, and his forerunner, John the Baptist. మొదటి 6 వచనాలలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిచర్య, అదే రీతిగా ఆయనకు ముందుగా పంపబడిన బాప్తిస్మిచ్చు యోహాను యొక్క పరిచర్య మనకు కనపడుతుంది. The middle verses, that is from verses 7 to 12, consisting of 6 verses, tells about the condemnation of God's people. మధ్యలో ఉన్న భాగంలో అనగా 7 నుంచి 12 వరకు ఉన్న 6 వచనాలలో దేవుని ప్రజలకు దేవుడిచ్చిన తీర్పు మనకు కనపడుతుంది. And the next 6 verses, from verses 13 to 18, it tells us about the wickedness of the wicked, righteousness of the righteous. ఆ తర్వాత ఉన్న 6 వచనాలలో 13 నుంచి 18 వరకు ఉన్న భాగంలో దుష్టుల యొక్క దుష్టత్వాన్ని గురించి, నీతిమంతుల నీతి గురించి మనకు కనపడుతుంది. In the very beginning itself, I have told you that this is a book of questions. ప్రారంభంలోనే ఇది ప్రశ్నల గ్రంథము అని తెలియజేయడం జరిగింది. Questions posed by God and counter questions replied by his people. అయితే దేవుడు అన్న మాటలు, వాటికి స్పందనగా దేవుని ప్రజలు వేసిన ప్రశ్నలు మనకి ఇందులో కనపడతాయి. We have answered 4 out of the 7 questions. ఆ 7 ప్రశ్నలలో 4 ప్రశ్నలు మనం ఇంతకు మునిపే చూసాం. In the first chapter and 2nd verse, మొదటి అధ్యాయం 2వ వచనంలో the people question, how have you loved us? ఏ విషయంలో నీవు మా ఎడల ప్రేమ చూపావు అనేసి దేవుడిని అడిగారు. And the second question is, how have we despised thy name? రెండవ ప్రశ్నగా ఏమి చేసి నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టాము అనేసి అన్నారు. And in chapter 1 and verse 7 comes the third question. మొదటి అధ్యాయంలోని 7వ వచనంలో 3వ ప్రశ్న మనకు కనపడుతుంది. How have we polluted the altar? ఏమి చేసి నీ బలిపీఠాన్ని అపవిత్రపరిచాము. And in the second chapter there is a 4th question in verse 17 which says, how have we wearied you? రెండవ అధ్యాయం 17వ వచనంలో 4వ ప్రశ్న కనపడుతుంది. దేని చేత నిన్ను ఆయాస పెట్టాము అనేసి వాళ్ళు అన్నారు. Actually these are all counter questions posed by the people to God. నిజానికి ఇవన్నీ దేవుని మాటలకు ఎదురు తిరిగి లేదా బదులుగా దేవుని ప్రజలు వేస్తున్న ప్రశ్నలు. So we have found answers to the 4 questions. Today we shall take up the next few questions that God had posed and counter questioned by his people. ఈ 4 ప్రశ్నలకి మనము ఆ జవాబులు చూసాం. ఈ రోజున మరొక 3 ప్రశ్నలు దేవుడు వేసినవి, దానికి బదులుగా జవాబుగా దేవుని ప్రజలు వేసినవి మనం ధ్యానించుకుందాం. We'll read verse 7, 3rd chapter and verse 7. 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యులకు అధిపతి యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదుము అని మీరందరూ. When God says to his people, return to me, they have a counter question saying, how shall we return? నా యొద్దకు మీరు తిరిగి రండి అనేసి దేవుడు తన ప్రజల్ని ప్రేమతో పిలుస్తుంటే దేని విషయంలో మేము తిరగాలి, ఎలా తిరగాలి అనేసి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. In verse 13 we have the 5th question, or in fact 6th question. 13వ వచనంలో 6వ ప్రశ్న మనకి కనపడుతుంది. Please read, brother. యెహోవా సెలవిచ్చిన దేమనగా నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమి అని మీరు అడుగుదురు. So the words of God, and the counter question is found in the same verse where we says, how have we spoken against thee? నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికారు అనేసి దేవుడు అంటుంటే నీకు విరోధంగా ఏం మాట్లాడాము అనేసి దేవుని ప్రజలు దేవుని ప్రశ్నిస్తున్నారు. Now we'll read verse 18, which is the final question, the 7th question. ఐ థింక్ 8వ వచనం అనుకుంటున్నా. మానవుడు దేవుని యొద్ద దొంగిలున, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి.
So God is saying in verse 8, will a man rob God? Yet you are robbing me, but you say, how have we robbed you? 8వ వచనంలో మానవుడు దేవుని యొద్ద దొంగతనం చేస్తాడా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి అనేసి అంటుంటే దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమి అనేసి దేవుని ప్రజలు బదులు ప్రశ్నిస్తున్నారు. So we shall read this 7, 8 and 13 verses and we shall find answers. ఈ 7, 8, 13 వచనాల్లో ఉన్న ప్రశ్నలకి జవాబులు రాబట్టుకుందాం. Now verse 7 says, 7వ వచనం ఇలా ఉంటుంది. from the days of your fathers you have turned aside from my statutes and have not kept them. Return to me and I will return to you. These are the words of God. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలు గైకొనక వాటిని త్రోసివేసితిరి, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అనేసి దేవుడు సెలవిచ్చాడు. What is the reason posed by God to his people? అయితే దీనికి దేవుడు ఇచ్చిన కారణం ఏంటి? These people, the children of God, have become blinded to the realities of God. దేవుని వాస్తవాల విషయంలో దేవుని ప్రజలు గ్రుడ్డివారు అవ్వటం అది ఒక కారణంగా కనపడుతుంది. They forgot all that God has given to them. దేవుడు వారికి ఏమిచ్చాడో వాటిని మర్చిపోయారు. They have forgotten God, how he acted on their behalf, giving them victory after victory. వారి పక్షాన కలుగజేసుకొని విజయం వెంబడి విజయము ఎలా ఇచ్చాడో అది మర్చిపోయారు. Remembering all these things, they should have been grateful to God. ఇవన్నీ జ్ఞాపకం ఉంచుకొని దేవునికి కృతజ్ఞులుగా ఉండాల్సింది. They should have worshipped him. ఆయన్ని ఆరాధించాల్సింది. Because God was unchanging in his nature. ఎందుచేతనంటే తన స్వభావములో దేవుడు మార్పు లేనివాడు. His purposes do not change, his promises do not change. ఆయన ఉద్దేశాలు కానీ ఆయన వాగ్దానాలు కానీ మారేవి కావు. If God were to be changing, ఒకవేళ దేవుడే మారేవాడుగా ఉంటే these people would have been consumed in their sins. ఎప్పుడో వీరి వారి పాపాలలో నశించిపోయేవారు. For in verse 6, 3rd chapter, he says, I the Lord do not change. ఎంచేతనంటే 6వ వచనంలో 3వ అధ్యాయంలోనే యెహోవానైన నేను మార్పు లేని వాడను అనేసి దేవుడు. And further he says, therefore you sons of Jacob are not consumed. ఇంత మాత్రమే కాదు, ఆ వచనంలో గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అనేసి దేవుడు చెప్పారు. So now when we meditate this verse 7, ఈ 7వ వచనాన్ని మనం ధ్యానించినప్పుడు to have a meaningful study, we shall divide this verse into 3 parts. దీన్ని అర్థవంతంగా వివరంగా ధ్యానించే నిమిత్తము ఈ వచనాన్ని 3 భాగాలుగా విభజించుకుందాం. The first part consists of in the very beginning of this verse, even from the days of your fathers. That's what the verse says. అయితే మొదటి మాట 7వ వచనం ప్రారంభంలోనే మీ పితరుల నాటి నుండే అనేసి కనపడుతుంది. What God is telling his people is that the rift between him and his people is a long-standing one. అంటే ఇక్కడ దేవుడు తన ప్రజలకు తెలియజేస్తుంది ఏంటంటే మీకు నాకు మధ్య ఉన్న విభేదము దీర్ఘకాలంగా ఉంది అనేసి తెలియజేస్తున్నారు. It extends to their fathers. ఇది వీరి కాలం నాటిది కాదు, పితరుల నాటి నుండే ఇలా జరుగుతుంది అని చెప్పారు. And God is saying to his people it needed immediate attention on their part. అందుకనే ఈ విషయంలో తక్షణమే శ్రద్ధ అవసరము అనేసి తన ప్రజలకి దేవుడు తెలియజేస్తున్నారు. If you read our Bibles, we know Israelites had a long history of turning away from God's statutes. అంటే బైబిల్ మనం చదివినట్లయితే దేవుని కట్టడల నుండి ఆజ్ఞల నుండి ఇశ్రాయేలీయులు తొలగిపోవటం అనేది చరిత్రలో పదే పదే మనకు కనపడుతుంది. In fact, it is a cycle of disobedience and restoration. నిజానికి ఒక అవిధేయత పునరుద్ధరణ వలయములాగా ఒక చక్రంలాగా అది తిరుగుతూ వచ్చింది. In the book of Judges, it is more best illustrated. అయితే అది న్యాయాధిపతుల గ్రంథంలో మనకి మరింత స్పష్టంగా కనపడుతుంది. They compromised, సర్దుబాటు. అయితే వాళ్ళు కాంప్రమైజ్ అయినట్టుగా సర్దుబాటు చేసుకున్నట్లుగా కనపడుతుంది. Then they rebelled, they తిరుగుబాటు. ఆ తర్వాత తిరుగుబాటు చేసేవారుగా ఉంటున్నారు. And they submitted to the evil one, that is లొంగుబాటు. ఆ తర్వాత దుష్టులకి వాళ్ళు లొంగిపోవటం మనకు కనపడుతుంది. The people in the days of Malachi went a step further, questioning God on all aspects. మలాకీ దినాలలో ఉన్న ప్రజలు ఇంకొక అడుగు ముందుకు వేసి ప్రతి విషయంలో దేవుని ప్రశ్నించటం ప్రారంభించారు. The second phrase we find in verse 7 is, return unto me. ఈ 7వ వచనంలో మనకు కనపడే రెండవ మాట మీరు నా తట్టు తిరుగుడి అన్నమాట. This is a call to be filled with hope. ఇది నిరీక్షణ నింపటానికి దేవుడిచ్చిన పిలుపు. It was a call to right the wrongs. పొరపాట్లని తప్పులని సరిచేసుకోవటానికి దేవుడు ఇస్తున్న పిలుపు.
It was a call to set right the relationship which has been strained. అలానే తెగిపోయిన సంబంధాన్ని పునరుద్ధరించుకోవటానికి దేవుడిస్తున్న పిలుపు. It was a call to change their curse into blessings. శాపాన్ని ఆశీర్వాదంగా మార్చుకోవటానికి దేవుడిస్తున్న పిలుపు. My dear friends, the invitation is not only given to the Israelites of those days, it is given to us even in the present days. ప్రియులారా, ఈ ఆహ్వానము ఆ దినాలలో ఉన్న ఇశ్రాయేలీయులకే మాత్రమే పరిమితమైంది కాదు, కానీ ప్రస్తుత ఉన్న మనకిని ఇది వర్తిస్తుంది. God is unchangeable and there is no variableness in him. దేవుడు మార్పు లేనివాడు, ఆయనలో ఏ చంచలత్వము లేదు. His dealings with the people are the same. అంచేత తన ప్రజల విషయంలో జోక్యము చేసుకునే వ్యవహరించే విధానము ఎప్పుడూ ఒకే రీతిగా ఉంటుంది. And from the creation of the world till the end of this world, he is unchangeable. సృష్టిని ప్రారంభించినది మొదలుకొని ఈ ప్రపంచము యొక్క ముగింపు వరకు ఆయన మార్పు లేనివాడుగానే ఉంటాడు. This call should have been a turning point in their lives. దేవుడిచ్చిన ఈ పిలుపు వారి జీవితాలలో ఒక మలుపుగా ఉండాల్సింది. But as we read this book of Malachi, we see that was not so, because God was vexed with his people. అయితే ఈ మలాకీ గ్రంథాన్ని మనం చూసినప్పుడు అది వారి జీవితాల్లో ఎటువంటి మలుపు తీసుకురాలేదు అని అర్థమవుద్ది. He was vexed so much that he chose to be silent for almost more than 400 years. తన ప్రజల విషయంలో దేవుడు ఎంతగా విసిగిపోయాడు అని అంటే 400 సంవత్సరాలు తన వారితో తన బిడ్డలతో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. He broke his silence only with John the Baptist coming on the scene. బాప్తిస్మిచ్చే యోహాను తెర మీదకి రావటంతో మాత్రమే తిరిగి తన ప్రజలతో మాట్లాడటం, ఆయన ప్రారంభించటం మనకు కనపడుతుంది. So from this verse 7 we understand that it is a long standing issue between God and his people. అంచేత 7వ వచనంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే తన ప్రజలకి తనకి మధ్య ఉన్న విభేదము దీర్ఘకాలికమైంది అని అర్థమవుతుంది. And secondly, it is a loving call from God. రెండవది, దాన్ని సరి చేసుకోవటానికి దేవుడిస్తున్న ప్రేమపూర్వకమైన పిలుపు ఇందులో ఉంది అని మనకు అర్థమవుతుంది. And the third phrase is a question posed by his people to God. అయితే మూడవ మాట ఏంటంటే దేవుని ప్రజలు దేవునికి వేసిన ప్రశ్న. How shall we return? ఎలా తిరగాలి అన్నది ఆ ప్రశ్న. This question posed by the people reflects a stubborn heart. అంచేత దేవుని ప్రజలు దేవునికి వేస్తున్న ఈ ప్రశ్న వారి మొండి హృదయాన్ని ప్రతిబింబిస్తుంది. They refuse to reconcile with God. అలానే దేవునితో సమాధానాన్ని తిరస్కరించటం అందులో కనపడుతుంది. They're almost closing the doors of restoration and renewal. పునరుద్ధరణకి నవీకరణకి ద్వారాలు మూసుకోవటం ఇందులో కనపడుతుంది. They have not come to terms with their sinful nature. తమ పాప స్వభావాన్ని అంగీకరించని స్థితిలో వాళ్ళు మనకి కనపడతారు. They were filled with pride. అలానే అతిశయంతో గర్వంతో నిండుకున్న వారుగా కనపడతారు. They never really understood the boundless love and grace of God. అపరిమితమైన దేవుని ప్రేమని కృపని వారు అర్థం చేసుకోవటంలో విఫలమయ్యారు. They saw God more as a punishing figure but not as a loving father. దేవుణ్ణి ఒక శిక్షించే పరాయివాడుగా చూశారు, కానీ ప్రేమగల తండ్రిగా ఆయన చూడలేదు. But in this verse we see God is taking the initiative. అయితే ఈ వచనంలో దేవుడే చొరవ తీసుకోవటం మనకు కనపడుతుంది. He is talking to his people and inviting his people with an outstretched arm. తన ప్రజలతో మాట్లాడుతూ తన ప్రజలని తన బాహువులు చాచి వారిని ఆహ్వానించటం మనకు కనపడుతుంది. He is willing to receive them. వారిని చేర్చుకోవటానికి అంగీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. In Hosea chapter 11, హోషేయ గ్రంథం 11వ అధ్యాయంలో we find the greatest words of God, an expression of God's deepest love towards his people. దేవుని యొక్క గొప్ప మాటలు, దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు, తన ప్రజల పట్ల ఆయన ప్రేమ ఎట్లా ఉందో ఎంత ఉందో మనకు కనపడుతుంది. I request each one of you to read this chapter 11 of the book of Hosea. హోషేయ గ్రంథం 11వ అధ్యాయాన్ని మీరందరూ చదవాల్సిందిగా నేను కోరుతున్నాను. In verse 2, God says, "The more I called, they went away from me." 2వ వచనంలో ఎంత పిలిస్తే నాకు అంత దూరంగా వెళ్ళారు అనేసి దేవుడు అన్నారు. In verse 4, he says, "I pulled them with cords of love." 4వ వచనంలో స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని అనేసి అన్నారు. The most grieving words are found in verse 7, which says, "My people are determined to turn from me." ఇది మిక్కిలి బాధాకరమైన మాటలు 7వ వచనంలో మనకి కనపడతాయి. నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానము చేసుకొని ఉన్నారు. What does God further say in verse 8? 8వ వచనంలో దేవుడు ఏమన్నారు? "How can I give you Ephraim? How can I surrender Israel?"
ఎఫ్రాయిము నేను నిన్ను ఎట్లు విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు నేను ఎట్లు నిన్ను విసర్జింతును అనేసి అన్నారు. Then comes the climax in verse 11. అయితే ఈ భాగం యొక్క ముగింపు 11వ వచనంలో ఇలా ఉంటుంది. He says, I will not carry out my fierce anger. నా ఉగ్రత అగ్నిని నేను నెరవేర్చను అనేసి అన్నాడు దేవుడు. I will not destroy Ephraim again. ఎఫ్రాయిమును మరలా నేను లయపరచను అనేసి దేవుడు అన్నారు. And God says, for I am God, not a man. అంత మాత్రమే కాదు, నేను పరిశుద్ధ దేవుడిని గాని మనిషిని కాను అనేసి అన్నారు. The Holy One in your midst. మీ మధ్యలో నేను పరిశుద్ధుడైన దేవుడిగా ఉన్నాను అనేసి అన్నారు. And I will not come in wrath. ఇంత మాత్రమే కాదు, మిమ్మల్ని దహించునంతగా నేను కోపించను, ఉగ్రతని చూపను అనేసి అన్నారు. So we see these words, a tender and affectionate call by God for his people to be returned unto him. అంచేత ఈ భాగంలో మృదువైన ప్రేమ కలిగిన పిలుపు, తన ప్రజలు దేవుని దగ్గరికి తిరిగి రావాలి అనేసి కోరిక వ్యక్తపరచడం మనకు కనపడుతుంది. Now how do we reflect these words in our heart? ఈ వచనాలని మన హృదయంలో ఎలా మనన చేసుకోగలుగుతాం, ధ్యానించగలుగుతాం? I'll tell you some few applications. కొన్ని అన్వయింపు మాటలు మీకు తెలియజేస్తాను. The magnanimity of God's grace is that he invites back those who are strayed from him. అయితే దేవుని కృపా బాహుల్యం ఎట్టిది అని అంటే, తన నుండి చెదిరిపోయిన వారిని సైతం, దూరంగా వెళ్ళిన వారిని సైతము తిరిగి ఆహ్వానించేవాడుగా ఆయన ఉంటున్నాడు. Our return to him opens the door for a new beginning. మనము ఆయన దగ్గరికి తిరిగి రావటం మనకు ఒక నూతన ప్రారంభానికి తలుపు తీయటం వంటిది. What's the solution God is offering to us? దేవుడు మనకిస్తున్న పరిష్కారం ఏంటి? Humble yourself and take the responsibility and admit your sin. అయితే మిమ్మల్ని మీరు తగ్గించుకొని బాధ్యత తీసుకొని మీ పాపాన్ని మీరు అంగీకరించండి అనేసి పరిష్కారంగా చెప్తున్నారు. Second solution is confess. రెండవది ఒప్పుకోవటం. When we truly confess, we only put the blame on us, not on others. అంచేత ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో మనల్ని మనం నిందించుకుంటాం తప్ప ఇతరులను నిందించం. Don't make excuses for our sins. అలానే మన పాపాలకి మనం సాకులు చెప్పుకోం. Don't cover your sin or minimize sin. అలానే సరైన ఒప్పుకోలు పాపాన్ని కప్పిపుచ్చడం కానీ, పాపాన్ని చులకనగా తగ్గించి చూడటం కానీ జరగదు. And the third thing that God requires of us is we should listen to our pastors or leaders even as they share how we need to improve our relationship with God. అలానే మూడవ మాట ఏంటంటే, మనము మన కాపర్లకి అలానే ఆత్మీయ నాయకుల మాటలు వింటూ దేవునితో ఇతరులతో మన సంబంధాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో సూచించిన వాటిని అనుసరించి నడుచుకోవటం. Not only improve our relationship with God, but improve our relationship with others. దేవునితో మనకున్న సంబంధాన్ని మెరుగుపరుచుకోవాలి, అదే రీతిగా ఇతరులతో మనకున్న సంబంధాలను సైతము మెరుగుపరుచుకోవాలి. So dear friends, there are no shortcuts. ప్రియులరా, దీనికి అడ్డదారి అంటూ ఏమీ లేదు. Humility is the only solution, first solution. అంచేత దీనికి దీనత్వము తగ్గింపు ఒకటే మార్గం, మొదటి పరిష్కారం అది. Secondly, confess your sins honestly. రెండవది నిజాయితీతో మన పాపాలు ఒప్పుకోవటం రెండవ పరిష్కారం. Listen to the leaders or the pastors who oversee your spiritual life. అలానే మూడవది, మన మీద దేవుడు అధ్యక్షులుగా పర్యవేక్షకులుగా పెట్టిన సంఘ కాపర్లు, సంఘ పెద్దలు, నాయకుల మాటలు విని వాటి ప్రకారం ప్రవర్తించటం. Now God is not done with his people yet. అయితే దేవుడు ప్రజలకి చెప్పాలనుకున్న మాటలు ఇంకా ముగియలేదు. He continues his accusation against his people. అయితే తన ప్రజల మీద తను మోపాలనుకున్న నేరాలు ఇంకా మోపుతూనే ఉన్నారు. In verse 7 he says, you are distancing away from me. అయితే 7వ వచనంలో ఆయన ఏమంటాడంటే, మీరు నా నుంచి దూరంగా తొలగారు అనేసి అంటాడు. Now comes one more question in verse 8. You have robbed me. That's what the Lord says in plain simple words. అలానే 8వ వచనంలో మీరు నా యొద్ద దొంగిలితిరి అనేసి దేవుడు అన్నారు. As was the practice, the people put a counter question. వీళ్ళకి అలవాటైన రీతిగా దానికి కూడా బదులు ప్రశ్న వేశారు. And they say to God, how have we robbed you? దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమి అనేసి దేవుడిని అడిగారు. The people's disobedience comes into the open. ప్రజల యొక్క అవిధేయత బట్టబయలవుతుంది ఇక్కడ. Because they selfishly, greedily refuse to give their tithes and offerings. స్వార్థముతో, లోభముతో నిండుకున్న వారై దశమ భాగాలని, ప్రతిష్టార్పణలని ఇవ్వటానికి వీళ్ళు నిరాకరించారు.
Even in chapter 1, we have seen, even if they did give, they gave only the blemished and second sacrifices. అలానే మనం మొదటి అధ్యాయంలో చూసినట్లుగా ఒకవేళ అర్పణలు తీసుకొచ్చిన అపవిత్రమైనవి నాసిరకమైన అర్పణలు వాళ్ళు తీసుకొచ్చినట్లుగా మొదటి అధ్యాయంలో మనం చూసాం. They brought blind, they brought the lame. గ్రుడ్డి వాటిని కుంటి వాటిని వాళ్ళు తీసుకొచ్చి అర్పించారు. And in the process, they insulted God. ఆ ప్రక్రియలో దేవుణ్ణి అవమానపరిచినట్లుగా మనకు కనపడుతుంది.